Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. మోడీని విశ్వగురు అని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు అదేనండి బత్తాయి బ్యాచ్ వాళ్ళు బాగా ఇటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియాలలో బాగా పాపులర్ చేస్తున్నారండి. అసలు చెప్పాలంటే అతను ఎట్లా విశ్వగురు అవుతాడు అసలు ఇంత అర్థం అవ్వట్లేదు అసలు జనాలకు కూడా చాలామందికి. నేను కొన్ని మైనస్లు చెప్తాను, ఇంకా చాలా చాలా చెప్తాను. అతను విశ్వగురువు కాదు కదా, అసలు దేనికి పనికిరాని గురువు అతను. ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మామూలుగా విశ్వగురువు అంటే విశ్వం అంటే ప్రపంచంలో జరిగే ఎలాంటి ప్రాబ్లంలనైనా ఆపేలా ఉండాలి అతను. కానీ ఇక్కడ ఏం లేదు మనోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా అతను పోయి ఆపింది ఏం లేదండి. అదే కొట్టుకొని వాళ్ళే ఎప్పుడో ఆపినట్టున్నారు 2-3 ఏళ్ళ తర్వాత తప్పించేసి ఇతను చేసిన ప్రయత్నం ఏం లేదు. అంతలా నువ్వు తోపై ఉంటే కొట్టుకోక ముందో లేకపోతే యుద్ధం జరిగిన కొన్ని రోజులకి ఆపితే నువ్వు రియల్గా విశ్వగురు అనొచ్చు. ఇంకా అవే కాకుండా చాలా చాలా ఇష్యూలలో కూడా అంత అయిపోయినాక నీ ఇన్వాల్వ్మెంట్ తప్పించి నువ్వు ఆపింది మాత్రం ఏంది లేదు. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఇరాన్కి మరియు ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఏదైతే దాడులు చేస్తున్నాయో ఇందులో కూడా నువ్వు ఏం లేదు డమ్మీ. కాకపోతే మీ బత్తాయి బ్యాచ్ కనుక బాగా ప్రచారం చేస్తుంటారు ఏంటంటే ఏదైనా దేశం మీద అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్న టైంలో భారతీయులను ఇండియాకి తీసుకొస్తారు కదా. అరే బాబు, ఏ దేశంలోనైనా యుద్ధం జరిగితే ఆ దేశంలో వేరే దేశస్తులు ఉంటే ఆ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, వాళ్ళు వాళ్ళ పౌరులని క్షేమంగా వాళ్ళ కంట్రీలోకి తీసుకెళ్ళిపోతారు. ఇందులో అది పెద్ద గొప్పతనం ఏం కాదు. సో ఇక్కడ మన ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు కూడా అదే పని చేస్తారు ఇప్పుడు జరిగిన టైంలో. కానీ దీన్ని పెద్ద గొప్ప పని కాదంటే గొప్ప పని అయినప్పటికీ దీన్ని అంతగా ప్రచారం ఎవరు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బత్తాయి బ్యాచ్ గారు దీన్ని పెద్ద ప్రచారం చేస్తుంటారు. దీన్ని ఇక మోడీ ఏదో చేశాడు, మోడీ వచ్చినప్పుడు జరిగిందని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎట్లుందంటే మన విదేశాంగ విధానము మోడీ మొత్తంగా అమెరికా చేతులు పెట్టిండు అన్నట్టు అనిపిస్తుంది. చివరికి ఇంకా పెట్రోల్ కూడా అతను పర్మిషన్ ఇస్తే తీసుకొచ్చేటట్టున్నది, ట్రంప్ పర్మిషన్ ఇస్తేనే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోడీ విశ్వగురువు కాదు, ఏం కాదు, అసలు పనికిరాని గురువు అతను. మీరు అనవసరంగా ఈ బత్తాయి బ్యాచ్ ఎక్కువ ప్రచారాలు చేయకండి. ఇంకా ఇతని యొక్క మైనస్ ఏందనేది మెల్లమెల్లగా నేను ఒక్కొక్కటిగా వీడియోలలో బయట పెడుతూనే ఉంటాను. ఇట్లు దినేష్ గంగసాని.